ఏసైకి అస్సలు ఇష్టం ఉన్నది. ఏడపోతే ఏసైకి ఇష్టం ఉంటుంది. యేసు నామం అంటేనే సాతానికి భయపడిపోతాడు. ఇంకా ఏసైకి అంటే ఏమి ఇష్టం ఉండదు. ఇంకా ఏసైకి ఏమి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు గిచ్చితే ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఏసైకి. సాతాను ఏం చేయమంటాడు? గిచ్చు, కొట్టు, వాళ్ళు చిన్నపిల్లలు అన్ని బొమ్మలు మొత్తం ఇరకొచ్చు అంటారు. గిచ్చు, కొట్టు అంటారు. ఏడు ఏడు అంటారు. సాతాను మొత్తం మన దగ్గర అన్ని తీసేసుకుని కాల్ చేస్తారు. బ్యాగు, ఎరేజర్స్, అన్ని పెన్సిల్స్, అన్ని కలర్స్ సాతాను అన్ని తీసేసుకుని కాల్ చేస్తాడు. సాతాను మాట వినకూడదు, ఏసీ మాట వినాలి. సాతాను మాట వినలేదు అనుకో, వాడి కోపం వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి చేసినా దేవుడు కాపాడుతాడు. దేవుడు ఎక్కువ శక్తి ఉంది. దేవుళ్ళు ఎక్కువ చేసి బాగా అనుకుంటాం కదా. 2 చేపల్లో అన్ని చేపలు చేశాడు డాడీ. 5,000 పీపుల్ 5,000 పీపుల్కి అన్ని చేపలు చేస్తుంది. 2 చేపలు ఇద్దరు తినవాళ్ళు 5,000 మెంబర్స్ ఉన్నారు. 100 కూడా కాదు, అయిపోయింది. దేవుని మాట వినకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకంలో. ఏముండిద్ది అక్కడ? అక్కడ మంట ఉంటుంది. మంట ఉండిద్దా? మంట కూడా ఉంటుంది కదా. ఇంకేముంది? పురుగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. కాలిపోతుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అన్న ఉందా? ఏముండాలి అంతే ఉండాలి. ఇక్కడ అంతే ఉండాలి. చిన్న వాటర్ కూడా ఉంటుంది. చిన్న వాటర్ కూడా ఉండవు, ఏముండవు. అంతే కూర్చుని అంతే ఉండాలి. అంతే ఉండాలి. అంతే పురుగులు మన మీద పడితే అసలు చిరాకు ఉండిద్ది. అసలు ఏముండదు, వేడిగా అసలు కాలిపోతాం. మొత్తం కాలిపోతున్నది. నరకంలోకి వెళ్ళి ఫుల్ పోసుకొని రావాలి కాయలు మొత్తం. చాక్లెట్లు ఏముండవు అక్కడ. ఏముండదు. తింటాను కూడా ఉంది, ఏముండవు. అన్నం కూడా చిన్న మెతుకు కూడా ఉండదు అక్కడ. అందుకని ఎప్పుడు మాట వినాలి. ఏసై చెప్పిన మాట, సాతాను మాట వినకూడదు. సాతాను మాట వినవు, ఏసై మాట వినాలి. మమ్మీ డాడీ మాట, అక్క మాట, అందరి మాట వినాలి. అమ్మమ్మ మాట, పెళ్ళ మాట, పెద్ద మాట, అందరి మాట వినాలి. వినపోతే నరకంలో పడిపోతాము. మంట మొత్తం అయిపోతుంది, ఏముందో అసలు. అంతే. అందుకే నరకానికి వెళ్ళకూడదు మనం. వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో మంచి తినాలి, మంచి పడుకోవాలి. మంచి పలకకుండా మంచి పడుకోవాలి, అస్సలు తిరగదు. మంచి తినాలి, మంచిగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలి, మంచి ప్రార్థనలో కూర్చుని పాటలు పాడాలి, కూర్చుని చప్పట్లు కొట్టాలి, కూర్చుని బైబిల్ తీసుకుని రావాలి, చక్కగా కూర్చోవాలి. అస్సలేం చేయకూడదు, ఏడవకూడదు, ఏం గిచ్చవద్దు, అన్నం కొట్టకూడదు. అంతే. నరకంలో పడిపోతా, అలా చేస్తే నరకంలో పడిపోతా. నువ్వు కొడుతున్నావా మరి అన్నని? నువ్వు కొడుతున్నావా అన్నని? కొన్నిసార్లు కొట్టుకోం కదా, కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు కొట్టుకోము. ఎందుకు కొడుతున్నావు మరి నువ్వు? ఇద్దరం కొట్టుకుంటాం కదా. ఒక్కళ్ళు కొట్టుకుంటారు ఏంటి? ఇద్దరం కొట్టుకుంటాం కానీ. అదే ఎందుకు కొట్టుకుంటున్నారు ఇద్దరు? కొట్టుకోవద్దు కదా మరి, నువ్వు కొట్టదు కదా నాన్న. అవును. మరి ఎందుకు కొడుతున్నావు మరి నువ్వు? మరి నరకానికి వెళ్ళిపోతావు మరి. మరి అన్నాన్ని కొడితే అంతే కదా మరి, అన్నాన్ని కొడితే అంతే కదా మరి. ఎట్లా మరి నువ్వు కొడుతున్నావు మరి అన్నని? నువ్వు కొడుతున్నావు కదా అన్నని.
అవునా ఇద్దరం కొట్టుకుంటాం ఇద్దరం ఒకేసారి కొట్టుకుంటాం కానీ ఇది ఒక్కళ్ళే కొట్టారు ఏంటది మరి అది ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు వెళ్తారా మరి 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 చర్చిలో ఏడుస్తున్నావుగా మరి చర్చిలో ఏడుస్తున్నావుగా అన్న నిన్న ఏడ్చారు కదా అన్న ఏడ్చాడులే నువ్వు ఏడుస్తున్నావు చర్చిలో ఎప్పుడు ఏడ్చారు అన్న అప్పుడు అన్న సంగతి కాదు నీ సంగతి చెప్పు నువ్వు ఏడుస్తున్నావు మరి చర్చిలో మరి ఏడిస్తే మరి నరకానికి వెళ్ళిపోతారు కదమ్మా మరి ఎట్లా వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి నరకంలో వెళ్ళిపోయారు మరి నువ్వు నువ్వు ఏడవకూడదు ఓకేనా ఏసైకి దేవునికి మనం దేవుని అవును లోబడి ఉండాలి దేవునికి వింటున్నావా మరి నువ్వు వింటున్నావా కొంచెం కొట్టుకుంటాం కొంచెం కొట్టుకోం కదా మరి అదే కదా ఎందుకు కొట్టుకుంటా ఇలా కొట్టుకోలేదు చూపి నువ్వు వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత అసలు నేను కొట్టాను తప్ప అని కొట్టేస్తున్నాయి కదా అన్నా నువ్వు కొట్టావు అప్పుడు నేను 3 సార్లు కొట్టాను అది 2 సార్లు కొట్టాడు ఎన్ని సార్లు కొట్టాడు 2 సార్లు కొట్టాడు 5 టైమ్స్ కొట్టాడా అంట ఓకే నువ్వు నేను ఇంటికి కొట్టాను 3 టైమ్స్ కొట్టావా ఎందుకు కొట్టావు మరి అన్నీ ఇంత కొట్టాడు కొట్టొద్దు కదా మరి కొడితే నరకానికి వెళ్ళిపోతుంది అన్నీ ఇంత కొట్టాడు రేపు నుంచి కొట్టుకోవద్దు ఓకే అని ఎదురు మరి కొట్టుకుంటే మీ ఇష్టం మీరే నరకానికి వెళ్ళిపోతారు మరి కొడతావా అని నోనా వెరీ గుడ్ నువ్వు కొడతావా మరి నేను కొట్టను అసలు కొట్టను రేపు నుంచి కొడితే ఆ నరకానికి వెళ్ళిపోతాం ఓకేనా నరకంలో వెళ్ళిపోతాను రేపు నుంచి కొట్టుకోవద్దు అస్సలు కొట్టుకోవద్దు అస్సలు మంచి ఉండాలి అవును ఓకేనా మరి కొట్టుకున్నాం అంటే నరకంలో వెళ్ళిపోతాం కొట్టుకున్నాం అంటే నరకంలోకి వెళ్ళిపోతాం అవును